అప్పుడు మా అమ్మ మతం గీతం ఈ దేవుడి గురించి కాకుండా మానవత్వంతో ఆలోచించి ఆ బాగా కొట్టబడి గొంతులు కొయ్యబడిన ఆ పాస్టర్ గారు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మంచిలు తాగుతారని చూస్తూ ఉంది. ఆ పాస్టర్ గారు మా కోయ భాష నేర్చుకున్నారు. మా అమ్మను చూసి ప్రాణం పోయే ఒక్క క్షణం ముందైనా యేసయ్య సువార్త ఈ అమ్మాయికి అందించాలని, ఈ అడు మనిషికి అందించాలని మా అమ్మని పిలుస్తున్నారు. వాళ్ళు మస్కోట వర్రాటి జాంచే కొద్ది దగ్గర అడుగుతున్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు వెంటనే వాళ్ళకున్న శక్తితో గట్టి కరుస్తున్నారు. ఏసే దేవుడు, యేసు నమ్మకమన్నారు. నా తల్లి పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడుగా మీ దేవుడు గొప్పనందుకు మామూలు కొట్టేశారు, మిమ్మల్ని నరికేసి కొట్టేశారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోతూ కూడా మీ దేవుడు గొప్పడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందు కొట్టబడి నరకబడి గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు బ్రతికిస్తే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. యేసయ్య చేతిలో ఉన్న రక్తము ఆ పాస్టర్ మీద పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పొంది లెగిసి నిలబడి మా అమ్మకు సువార్ చెప్తుండగా మా అమ్మలో ఉన్న జబ్బు వెంటనే తొలగిపోగా ఆశ్చర్యపోయిన తల్లి యేసే నిజమైన దేవుడని, యేసు నమ్మి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదే డైరెక్ట్గా యేసుని బొక్కలతో దింపేశాడు. పేకలు కోసిన పాస్టర్ని బదిలించడానికి డైరెక్ట్గా ఆయన బొక్కలతో దిగిపోయాడు. ఆ బొక్కల్లోంచి కారుతుందంట. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం, అజ్ఞాన శాస్త్రం, లేకపోతే నాస్తిక మేధావులు ఉంటారు కదా, ఇన్ని అద్భుతాలు చెప్తున్నారు. ఒక్కళ్ళన్నా టెస్ట్ చేశారంటారా? అసలు దీని మీద ఒక్కడన్నా మాట్లాడా? ఎక్కడో ఏదో చిన్న అద్భుతం జరిగింది అంటే అట్లా జరిగిద్ది, అది సైన్సు, అదేం చెప్తారు కదా. డైరెక్ట్గా బొక్కలతో దిగిపోయాడంట. పేకల కోసిన లేచి నిలబడ్డారంటే ఇలా అమ్ముకున్న జబ్బు తగ్గిపోయిందంటే. అసలు ఏమో బైబిల్లో కూడా ఇన్ని మిరాకిల్స్ లేవు అసలు. కరుణాకర్ గారు బాగా షాక్ అయ్యారు. షాక్ కాదు, నాకు రకరకాలుగా ఉంది అసలు. తెలిసి అర్థమవుతుంది మాకు. మనం ఏదో అనుకుంటున్నాం కానీ అసలు వీళ్ళు ఎంతగా తెగించారంటే ఎంతకైనా తెగిస్తారు. ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి నేను డిసప్పాయింట్ చేస్తున్నారు. అనుకోవటం మీ తప్పు, ఇంక అనుకోకూడదు. అనుకోకండి. ఇక ఎంతకు మించి దిగజారు అని నేను భావించడం ఆపేసాక వెరీ గుడ్. ఎంతవరకైనా దిగజారుతారు ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ డాష్ గాడు ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోయిందంటే ఎందుకు చచ్చిపోయిందండి? యేసు దిగాడు బొక్కలతో. ఇప్పుడు ఆ బొక్కగాడు ఎక్కడ పడుకున్నాడు రా? గుర్రప్పగా ఒరే మేసాలు గుర్రప్పగా, నువ్వు చెప్పిన బొక్కలో సాక్ష్యం విని ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? మీ బొక్కల దేవుడు ఏ బొక్కలో తొంగున్నాడు? ఇప్పుడు ఆ పిల్లని చచ్చిపోతుంటే ఏం చేశాడు? ఏ బొక్కలో తొంగున్నాడు రా? నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. 1.3 మిలియన్ వ్యూస్. మరి గొర్రెలు షేర్ చేస్తారు కదా. ఇప్పుడు బొక్కలో దేవుడు బొక్కలు పెట్టుకుని దిగిపోయాడు అనగానే హల్లెలూయా అంటారు వీళ్ళు. అంతే. అందుకే ఇప్పుడు ఆ పిల్లని వీళ్ళు చంపారు, హత్య అది అంటున్నా. అలాంటి హత్యలు ఎన్నో జరిగాయి. ఇలాంటి బొక్కలో సాక్ష్యాలు విని ఎంతమంది చిన్నపిల్ల పాపం. ఇప్పుడు వీళ్ళ అమ్మకి అసలు ఆయన ఎవరో తెలియనప్పుడు వచ్చి రక్షించిన అతను, ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ నమ్ముకున్నారు కదా. అసలు వీళ్ళ అమ్మ ఎంత క్రూయల్. ఇప్పుడు వీడు చెప్పిన ప్రకారం చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి నీళ్లు తాపిద్దామని వచ్చిందని వచ్చి నీ దేవుడి దగ్గర పవర్ ఉంటే బతికిచ్చు నేను నమ్ముకుంటా ఎవరన్నా మాట్లాడిద్ది అలాగా? చావు బతుకులో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి టెస్ట్ పెట్టిందా? ఆ చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి టెస్ట్ పెడితే ఆ బొక్కలో దేవుడు బొక్కలు పెట్టుకుని దిగొచ్చాడా? ఇప్పుడు రమ్మను, ఇప్పుడు నా బొక్కలో దేవుడిని రమ్మను ఇప్పుడు నా దగ్గరికి. ఇప్పుడు అంటే మీ దేవుడు లక్షణం ఏంటి? టెస్ట్ పెడితే దిగొస్తాడు. ఇప్పుడు నేను టెస్ట్ పెడుతున్నా, రమ్మను, ఆ బొక్కలు వేసుకుని రమ్మను రా మేసాల గుర్రప్పగా. మీరు రమ్మనాలంటే ఎలా రమ్మనాలనుకున్నారు? ఇద్దరు పాసలని పేక్కొయ్యాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను నమ్మాలంటే మిమ్మల్ని ఇద్దరు మా సిస్టీరియా అంటే ఇదే అన్నమాట. పాస్టర్ల పేగల కోసం చెప్తే నేను జైల్లో కూర్చుంటే శనివారాలు వచ్చి నాకు పలారం పెట్టి నన్ను దేవుడు చేస్తారా? మరి ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. పిల్లల్ని బలి తీసుకునే యెహోవా కొండదేవరా. ఈ రాత్రి సభకు వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యులు. ధన్యమైన జీవితాన్ని యేసు నామములో ఈరోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి చిల్లర నా డాష్ గాళ్ళను పట్టుకొచ్చి ఇలాంటి లుచ్చా సాక్ష్యాలు చెప్పించి వీళ్ళ మతం బ్రతుకుతుంది అంటే ఎంత, ఇక నా దగ్గర పదాలు, అది ఎంత లుచ్చా మతం అనేది. ఇలాంటి లుచ్చా సాక్ష్యాల మీద బడి బతికేస్తున్న మతం ప్రపంచంలో ఇంకెక్కర్లేదు. నా తల్లి ఒక్కటే అడవుల్లో ప్రభుని స్తుతిస్తుండగా తెలుసో తెలియక పాస్టర్ గారు లేరు, పాస్టర్లు అందరూ వెళ్ళిపోయారు. ప్రభు నమ్మకుంది ఒక్కటే స్తుతి. ఇప్పుడు పాస్టర్మ బతికిన తర్వాత వీళ్ళ అమ్మకు కూడా జబ్బునయమైన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఇప్పుడు పేకలు కోసిన వాళ్ళు లేచి నిలబడితే ఎంత మొత్తం మారిపోవాలి కదా. అసలు కోసిన వాళ్ళు వాళ్ళ మేనమామ అన్న చెప్తున్నాడు కదా, మరి వాళ్ళకి తెలియదా బతికారని?
అంటే వాళ్ళు ఎవరో పాస్టర్లు వచ్చి మెల్లగా వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి మతం మార్చారు ఇలా మన ఈ మతానికి. అసలు నాకు డౌట్ అండి, అది కూడా జరగల. ఈయన తర్వాత ఎప్పుడో మారాడు, వెనక లీడ్ వేసి ఇదంతా స్టోరీ అని నా డౌట్. అసలు మొత్తం క్రియేటెడ్ అయ్యి వాళ్ళ అమ్మ అప్పుడు ఎప్పుడో జరిగింది, నేను పుట్టాను, ఇదంతా కూడా స్టోరీనే. అసలు ఇది కట్టు కదా, అదంతా ఏం జరగల. అయ్యి ఉండొచ్చు, దేనికైనా తెగిస్తారు వీళ్ళు. నా తల్లి యేసు ప్రభు నమ్ముకుందని ఏమీ తెలియని అమాయకులు, చదువులేని అమాయకులైన మా యొక్క మన తండ్రి, మా బంధువులు కలిసి మమ్మల్ని పట్టుకొని ఒక చెట్టు కట్టేసి నీవు ఈ రీతిగా ఆ పరాయి దేవుడు నమ్ముకుంటే మన దేవుడు కోపం వచ్చి మన జాతిని మొత్తాన్ని మింగేస్తాడు, ఎందుకు అలా చేసేవని పాపమాలకు తెలియక మూర్ఖంగా వచ్చి కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు నా తల్లిని ఒక చెట్టు కట్టేసి నిండు గర్భిణైన మమ్మని బాగా కొట్టేస్తూ నా కన్న తండ్రి సువలతో ఎర్రగా కాల్చి వాతలు పెట్టి, కొందరు స్త్రీలైతే కేవలం నా తల్లి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లికి చేతులు కాళ్ళ గోర్లు తీసేసి వాటిలో నిప్పంటించారు. ఎన్ని బాధలు పెట్టారు. ఏసాడి పోయాడు, ముందు వచ్చాడు కదా, ఇప్పుడు రాడా? ఆడికి అవసరమైనప్పుడు దిప్పుతాడు బొక్కలు పెట్టుకుని. వాళ్ళ బొక్కల దేవుడు ఏంటంటే ఆ బొక్కలు వేసుకుని వీడికి అవసరమైనప్పుడు రా అంటే వచ్చేస్తాడు. అసలు అప్పుడే కదా చెప్పాడు వచ్చాడని. ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన ఏదో చేస్తుంటే ఆయన వచ్చారు నేను ఉన్నాను రా అని ప్రూవ్ చేసుకోవాలి కదా, కనపడాలి కదా. మళ్ళీ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు సిగ్గు లేకుండా. నేను చచ్చిపోతున్నాను, ఒక రోగిగా ఎబిసారిగా మోసగతిగా చావట్లేదు, నిన్ను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకెంత చక్కని భాగ్యం ఇచ్చావు, నా సావు నా జాతి మీదకి శాపం తేవద్దు, రక్షణ కలిగించు, వారిని దీవించయ్యా. ఈ నా కడుపులో ఉన్నది ఆడపిల్లైన మగపిల్లైనా అజ్ఞానంగా అడుగులో పడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రులుగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగానే మమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ అసలు ఇది మగధేర రేంజ్లో ఓడిపోయిన నీ ప్రేమను తిరిగి బతికించుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా రేంజ్లో చెప్తున్నాడు వీడు. ఊరిడియా నా బూతులతని మా ఊరు లేకపోతే నా బడాయి చెప్తా అన్నాడంట. అసలు ఈ పట్టుకోవడానికి లేకుండా పోయింది. అసలు ఇది బాగా సెట్ అయింది నిజంగానే. వాళ్ళ ఊరు ఎవరు ఉండండి, ఎవరు లేరు అక్కడ. బొంకరా పోలిగా అంటే టొంగుడూరు మీద తాటికేయాలి అంత అన్నాడంట. అద్దు పొద్దు ఏముంది ఇక అల్లుడికి రంకు నేర్చిన బొంకు నెరదా అని. కరుణాకర్ గారి ఫ్రస్ట్రేషన్కి సామెతలు వరదలాగా వస్తున్నాయి. వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిత్య నరకం భరించి అనుభవించి ఆ బాధలోనే నన్ను ప్రసవించి నన్ను కని నెత్తురు గుడ్డుగా ఉన్న నన్ను తన గుండ్లు కత్తుకొని ఈ బిడ్డ నా బిడ్డగా తండ్రి నీ బిడ్డ నీ సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి వెంటనే మమ్మ చనిపోయింది. అంటే ఈ బొక్కలో దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆడుకుంటున్నాడు. ఈ బొక్కలో దేవుడు ఏం చేస్తున్నాడు రా మేసాల గుర్రప్పగా. ఒరే మేసాల గుర్రప్పగా, నీ బొక్కలో దేవుడు మీ అమ్మ చచ్చిపోతుంటే టెస్ట్ పెడితే ఇలా బొక్కలు వేసుకుని దిగొచ్చాడు కదా. ఇప్పుడు మీ అమ్మ చచ్చిపోతుంటే మీ బొక్కలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదో చిన్న జబ్బు ఉంటే నయం చేశాడు కదా, ఆయన కోసం చనిపోతున్నప్పుడు ఆమెను బతికించాలి కదా. అసలు చెట్టు కట్టేశారు. చెట్టు కట్టేసిన ప్రసవం అవుతుంటే కూడా అలాగే వదిలేసి తనంతట ఒక చెట్టు కట్టేసిన తర్వాత అసలు ఈ బిడ్డను పట్టుకుని అదేంటి బాహుబలిలో రమకృష్ణ చనిపోతూ పైకెత్తింది కదా, అలాగే బాహుబలి చూసి వచ్చాడు వీడు. 5 ఏళ్ల క్రితం చెప్పిన స్టోరీ ఇది, ఇప్పుడుది కాదు. 5 ఏళ్ల క్రితం బాహుబలి వచ్చిందిగా. అవును కదా. ఒరే మీరు ఎంతమంది పాస్టర్లు ఎవరికన్నా ఉన్నారా ఈ ఎలివేషన్, ఈ బ్యాక్గ్రౌండ్? ఎందుకురా పుట్టారు మీరు? మేసాల గుర్రప్ప గడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ వేసాడు మీ యేసు. ఒక్కడికన్నా ఉందంటారా మీకు? ఉత్తినే ఓ పాస్టర్ వచ్చాడు మతం మారిపోయిన ఈ రేంజ్లో ఉండి ఇంత మాదిరి ఉండాలిరా స్టోరీ. ఇంత మాదిరి స్టోరీ ఉన్న మేసాల గురప్ప పాస్టర్ కాదు, అంత పెద్ద పాస్టర్ అవ్వాలా. మన అనిల్ కుమారు, మన సతీష్ కుమారు, మన బ్యాచ్ ఉన్నారు కదా, పెద్ద బ్యాచ్ అంతా, వాళ్ళందరూ రొంబ వేస్ట్. వాళ్ళందరూ కానీ హైలైట్ అయ్యారు కదా, ఈయన అవ్వలేదే. అదే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళే వేస్ట్ కాదు, ఈడే బెస్ట్.